నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒకప్పుడు అంటే ఆయన గురించి మాట్లాడితే అసలు మామూలుగా కాదు, ఆయన తోపు తురుము అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం బైరెడ్డి సిద్ధార్థ గురించి సోషల్ మీడియాలో అయితే మస్తు ట్రోలింగ్ నడుస్తుంది. ఏంటంటే ఆయన ఇలాకాల ఆయన సొంత దగ్గరనే నాయకుల్ని కాపాడుకోలేకపోతుందని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే మస్తు ట్రోలింగ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మరి అసలు ఏం జరిగింది ఏందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తుంటే మీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తెలుసు కదా, అసలు మామూలు కాదు. ఒకప్పుడు అయితే యూత్ లీడర్, అసలు ఆయన గురించి ఫ్యాన్స్, ఆయన ఇంటర్వ్యూల కోసం జనాలు ఎట్లా ఎగబడేటోళ్ళు మనం చూసినాం. సో ఇప్పుడు అట్లాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో ఆయనకు హైప్ వచ్చిందో అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోలింగ్ గురవుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఆయన ప్లేస్లోనే ఆయన నాయకుల్ని, ఆయన పార్టీకి సంబంధించిన నాయకుల్ని కాపాడుకోలేకపోయినని చెప్పేసి మరి అందరూ ట్రోల్ చేస్తున్నారు. సో మరి ఏమంటారు, మరి నిజంగానే అది వాస్తవమే కదా? ఆయనకు అంతగనము అయి కూడా అంత పేరు అసలు మామూలు కాదు, యూత్ ఐకాన్, యూత్ స్టార్ అని చెప్పేసి అన్న అతన్ని ఎందుకు ఆయన కాపాడుకోలేకపోయాడు? అసలు కాపాడుకోలేకపోయాడంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన హైప్ తీసుకొచ్చారు బాగా. ఎందుకంటే ఒక 2 years 3 years బ్యాక్ వరకు కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఏ కొటేషన్ ఇచ్చినా ఏం మాట్లాడినా కూడా అది యూట్యూబ్ షార్ట్స్లోనూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేది. ఆయన మాట తీరు, డిఫరెంట్ యాక్సెంట్, రాయలసీమ మిక్సింగ్తో ఉన్న యాక్సెంట్. అరే ఏంటి ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఏంటి ఈయనకి ఎంత క్రేజు, దేని నుంచి అబ్బా అనే స్థాయిలో ఉండేది. మొత్తం మీద ఆయన ఒక అందరూ ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఏముందిరా, ఆయనకి ఇమేజ్ ఎవరికి లేదు, జగనన్న సపోర్ట్ ఉంది ఆయనకి, ఎట్లా మాట్లాడాడు. అంటే ఆయన ఇంజనీరింగ్ చదివిన దాని గురించి చెప్పినప్పుడు కూడా నేను ఇదే అట్లా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మస్తు మంది ఫ్యాన్స్ అయింది ఆయనకి. అయ్యారు, నేను ఎన్ని స్ట్రగుల్ అయ్యాను, నన్ను అరెస్ట్ చేశారు, నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు, రకరకాలుగా ఏందన్నా ఏది శాస్త్రం అన్నా అన్నట్టుగా మాట్లాడేటోడు ఈయన. అరే బాగుందే అని అనుకున్నాను, బాగా మంచి ఫాలోయింగ్ ఉంది అనుకుండే. అంటే చాలామంది ఒక షాడో ఎమ్మెల్యే లాగా ట్రీట్ చేసేవారు ఆయన. సో అటువంటి విషయంలో మొన్న ఎలక్షన్స్లో రాయలసీమ కంచుకోట 52-51 సీట్లకు ఉన్న దానికి 48 సీట్లను 2019లో గెలుచుకున్న వైసీపీ ఈసారి మళ్ళీ దాని మీదే దృష్టి పెట్టి రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, గోదావరిలో కొన్ని ప్లేసులు తీసుకుంటే మనం చాలు బొటాబొటీతో గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, మనకి ఇలా ఎవరితో సంబంధం లేదు, ఉద్యోగస్తులు కూడా దాన్ని ఏమంటారు మేనిఫెస్టోలో ఏం ప్రకటించక్కర్లేదు, నిరుద్యోగ కూడా ఏం ప్రకటించక్కర్లేదు, వీళ్ళు ఎవరు మన దృష్టికి వేస్ట్, మనం పథకాలు ఇచ్చిన వాళ్ళు వేసేస్తారు మనకి అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఏమైంది రాయలసీమలో? ఏమైంది? ఒక్కసారిగా తారుమారైపోయింది. ఎంత పవర్ఫుల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఒక శాప్ చైర్మన్గా చేసి స్పోర్ట్స్కి దీనికి అన్ని పెట్టి చేస్తే అంత ఫాలోయింగ్ ఉన్న నుంచి కూడా ఇప్పుడు సొంత ఇలాఖాలో కర్నూలు డిస్ట్రిక్ట్లో మున్సిపల్ చైర్మన్తో సహా మరొక 40 మంది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి హయాంలో టీడీపీ కండువాలు కప్పుకోవడం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తెలిసిందే, గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా కూడా చేశారు, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఎంపీ. సో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి కూడా సంథింగ్ ఏదో రిలేషన్ ఉంది, భేదాలు ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఈయన మీద కూడా మర్డర్ కేసు ఏదో ఉంది, ఆయన మీద మర్డర్ కేసు ఉంది. సో మొత్తానికి ఫ్యాక్సినిజం అంటేనే ఒక మోస్తరులో ఉంటుంది అనుకుని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి, కానీ మనం ఎప్పుడు చూడలేదు, సినిమాల్లో చూడడమే కానీ. బట్ అది ఒక రకమైన పంతాలు, పౌరుషాలు, కానీ దాన్ని ఫ్యాక్షనిజం అని పెద్ద పెద్ద పేర్లు పెట్టకూడదని నా అభిప్రాయం. బట్ ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా దాయాదుల్లో, బాగాహారుల్లో ఆ రకమైన వర్గ విభేదాలు కానీ లేదంటే ఆస్తి సంబంధించి కానీ ఇష్యూస్ ఉంటాయి. అయితే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మరలా ఇప్పుడు ఎప్పుడైతే పుంజుకోవడము, వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎంపీగా ఆయన గెలిపించుకోవడము, టీడీపీ అలాగే కూటమి ఒక స్వింగ్, ఒక ప్రభంజనం సృష్టించడం. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత మధ్యలో ఒక్కసారి ఎప్పుడో ప్రెస్ మీట్లో కనిపించాడు ఆయన, అంతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. అంతకుముందు కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ఎంత తిరిగారో, ఎంత నేమ్ ఫేమ్ ఉందో, ఎంతవరకు ఆయన పబ్లిసిటీ చేసాడో విషయం తెలియదు, కానీ ఒక్కసారిగా చాలా తారుమారుగా అయిపోయి. మరోవైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు శ్రీరెడ్డి గారు పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని రకాల వార్తలు, ఇలా రకరకాలుగా ఆయన్ని ఒక విధంగా పాప ఆయన దురదృష్టం ఏంటో తెలియదు డిగ్రేడ్ చేసేలాగా రకరకాల వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆయన కంచుకోట కర్నూలులో కూడా ఒకే ఒక సీటు గెలుచుకోగలిగారు మొన్న ఎన్నికల్లో. ఈ రిమైనింగ్ కూడా ఈ మున్సిపల్ చైర్మన్తో పాటు అందులో కౌన్సిల్లో 20-30 మందో 40 మందో 40 మంది నేను ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ 20 మంది సిద్ధంగా ఉన్నారు, మరో 20 మంది వెళ్ళిపోతే బాగుండరా, అన్నే అనుకుంటాడో, అన్నతో ఉన్నాం కదా, ఎట్లాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళే తప్ప మనస్ఫూర్తిగా పార్టీలో కొనసాగే వాళ్ళు లేరు. ఇప్పుడు మన రోజా గారికి క్యాన్వాషింగ్ విషయంలో ఏం జరిగిందంట,
క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఎవరూ రాలేదు. రాకుండా ఏం చేశారు, వాళ్ళ కింద వాళ్ళని కూడా ఇటు టీడీపీ పంపించారంట. ఊర్లోకి రోజా గారు వెళ్ళి అడుగుతుంటే నగరి నియోజకవర్గంలో అందరూ అమ్మ మీరు మీ అనుకుంటారు కదా వాళ్ళు రాలేదంటే కొత్త ముఖాలు కనిపిస్తున్నాయంటే అని వాళ్ళే అడిగారంట. ఆవిడకి అప్పుడే అర్థమైపోయింది. ఆవిడ పోలింగ్ రోజు కూడా అదే మాట చెప్పారు ఆవిడ రోజా గారు. సో ఇక్కడ కూడా సిద్ధార్థ రెడ్డి విషయంలో కూడా అన్న నువ్వు తోపన్నా తురుమన్న మీరు అన్నట్టు సోషల్ మీడియాలో అంత హైప్ చేసుకున్న సిద్ధార్థ రెడ్డి వెనక ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు. అన్న ఇది చూడన్న ఆ పని అంటే ఎవరికి వెళ్ళిన పనులు అయ్యేవి కాదు. గత ప్రభుత్వంలో ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక ఏమీ లేకపోవడం వల్ల ఎవరికి పార్టీ జెండా మోసిన ఎవరికి కూడా ఒక పని అవ్వలేదు, ఒక్కడు పైసా సంపాదించుకోలేదు. ఇంకెవరు వెళ్తారు? ఎందుకురా బాబు 10 ఏళ్ళు జెండా పట్టుకున్నాం, ఒక్కడు కూడా సెటిల్ అయింది లేదు, ఏం చేసింది లేదు. పోనీ సిద్ధార్థ రెడ్డి అని నమ్ముకుంటే ఈయనేనే చేస్తారంటే ఈయనకేమి ఇచ్చారు? ఆ శాప్ చైర్మన్గా ఏదో ఇచ్చారు. అఫ్కోర్స్ ఆయన మీద కూడా ఏవి ఎలిగేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ స్పోర్ట్స్ సంబంధించిన కిట్లు అవి ఇవి చేశారు, అందులో కూడా కుంభకోణం ఉందా? వెళ్ళిపోతారు, ఉన్న వాళ్ళు ఉంటారు. 2029 వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళు ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టు కూడా వైసీపీ వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనక అనుచరులుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ కూడా వాళ్ళకుండా నిలబడిన వ్యక్తులే ఈరోజు మొహం చాటేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళటం లేదు. ఎక్కడో మన జక్కంపూడి రాజా గారు లాంటి వ్యక్తులు ఓపెనే బరస్ట్ అవుతున్నారు, కానీ రాజానగరం మాజీ ఎమ్మెల్యే అటువంటి వాళ్ళు కొద్దిగా ఓపెనే బరస్ట్ అవుతున్నారు. మిగతా ఎవరు మాట్లాడలేదుగా. మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకులా మాట్లాడి న్యూస్లోకి ఎక్కి బ్యాడ్ అయిపోవడం ఎందుకు, ఎటు ప్రభుత్వం ఉంటే ఒకటి చల్లగా అటు మన పనులు మన బిజినెస్ మనం చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళే ఉన్నారు అందరూ. సో ఇటువంటి నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అంటే మా పెద్ద ఇప్పుడు బొత్స గారు ఉన్నారు. బొత్స గారు ఎంత సీనియర్ నాయకులు, మరి ఆయన ఓటమి చెందారుగా. ఆయన కూడా టీడీపీ వైపు తన గాలి మలుతుందని చెప్పేసి కూడా మరి టీడీపీలో కాదు కానీ బీజేపీలోకి వెళ్ళి కూటమిలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అంతే, ఇన్నేళ్ళు పదవిలో ఉండి ఒక మంత్రిగా ఉండి లేదంటే ఇంటి చుట్టూ మంది మార్బలంతో ఉన్న వ్యక్తులు ఒక్కసారి ఆయన కలవడానికి ఎవరు వెళ్ళకపోతే ఆయనకి ఎంత ఇదిగా ఉంటుంది. అరే నా వెంట ఎంత వెంట పడేవాళ్ళు, నాకు అది కావాలన్నా ఇది కావాలని అడిగేటోళ్ళు ఒక్కడు నా ఇంటి వైపు చూడట్లేదే అని చెప్పి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ పెరిగిపోతుంది వాళ్ళకి. అందులో ఇన్నేళ్ళు పదవిలో అనిపించాలి అసలు ఉండలేరు. ఎమ్మెల్యేగా ఉన్నవాడైనా ఉండగలడేమో కానీ మంత్రిగా ఎంత పరపతి హోదా ఇచ్చినోడో ఒకసారి ఉండలేరు. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే. మీరు అన్నట్టు సోషల్ మీడియా ఎంత హైప్ చేసిందమ్మా. వైసీపీ ఛానల్స్ కానీ ఈవెన్ న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి స్టేట్మెంట్లు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన యాక్సెంట్ కానీ భలే ఆకట్టుకునేలాగా మాట్లాడేవాడు ఆయన. ఒక రకంగా షాడో ఎమ్మెల్యే, ఒక షాడో ఎంపీగా ట్రీట్ చేసేవారు ఆయన. నాకు తెలిసి ఒకసారి 2022లో అనుకుంటామా నేను ఒక చిన్న క్యాంపెయిన్కి సంబంధించి వెస్ట్ గోదావరి వెళ్ళాను. అక్కడ కూడా వైసీపీతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి ఊరంతా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి కటౌట్లు పెట్టి అంత హైప్ తీసుకొచ్చారు. గోదావరి జిల్లాలో కూడా రాయలసీమకు చెందిన వ్యక్తిని అరే ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ వచ్చేసింది అనుకున్నాం. ఇప్పుడు అటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని విడిచిపెట్టి ఒక 20-30 మంది కౌన్సిలర్లు చైర్మన్ వీళ్ళందరూ కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారంటే మరి ఎక్కడ వాల్యూ ఉన్నట్టు, ఎక్కడ ఇది ఉన్నట్టు. ఆఫ్కోర్స్ బెల్లం ఉన్నాక చేమలని చేరుతాయి. కాబట్టి అందుకే ఎప్పుడు ఏది శాస్త్రం కాదమ్మా. శాస్త్రం అనుకొని చెలరైపోయి మాట్లాడొద్దు, శాస్త్రం అనుకొని విర్రవేగొద్దు. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, చెప్పలేం. సో ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంతకన్నా హేమీలు ఉంటుండగానే పక్క పార్టీ వైపు చూస్తున్నారుగా. సో అలాంటప్పుడు మనం సిద్ధార్థ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్.